Hi everyone, my name is Naveen Kumar. In today's class, we are going to discuss the topic future perfect continuous. This is the last topic related to future tense as well as tenses. Future tense ki and tenses ki సంబంధించినటువంటి last topic ఇది future perfect continuous. Okay, let's begin the topic. Topic ni start చేద్దాం. What is the future perfect continuous? అసలు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అంటే ఏంటి? ఆర్ వై డు వి యూజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్? అసలు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ ని ఎందుకు యూజ్ చేస్తాం? సో దిస్ ఇస్ ద టాపిక్ వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ క్లాస్. సో ఈ క్లాస్ లో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో హియర్ ఇస్ ద యూసేజ్ ఆఫ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఇక్కడ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ కి సంబంధించిన యూసేజ్. సో future perfect continuous is used to express or describe an activity or an action which continues till some period or point of time in future. If you want to talk about perfect continuous, whether it is present continuous, past continuous or future continuous, here you just remember one thing. ఒకవేళ గనక మీరు పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అది ప్రెసెంట్ కి సంబంధించి కావచ్చు, పాస్ట్ కి సంబంధించి కావచ్చు, ఫ్యూచర్ కి సంబంధించి కావచ్చు. పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అనే మాట వచ్చింది లేదా ఆ సిచ్యుయేషన్ లో మీకు మాట్లాడాలంటే యూ జస్ట్ రిమెంబర్ వన్ థింగ్. ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. ద థింగ్ ఈజ్ అదేంటి అంటే we use perfect continuous to indicate period of time or point of time. మనం పర్ఫెక్ట్ కంటిన్యూయస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే పీరియడ్ ఆఫ్ టైం లేదా పాయింట్ ఆఫ్ టైం ఇండికేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఓకేనా? సో హియర్ వి యూజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టు ఎక్స్ప్రెస్ an action or activity which continues till some period or point of time in future. సో పాస్ట్ లోనే ఒక యాక్టివిటీ స్టార్ట్ అయింది, ఆ యాక్టివిటీ ఇంకా కంటిన్యూ అవుతుంది లేదా యాక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుంది, అండ్ ఫ్యూచర్ లో ఒకానొక టైం కి వచ్చేసరికి ఆ యాక్టివిటీకి ఇంత సమయం అవుతుంది అంటే పాయింట్ ఆఫ్ టైం ఆర్ పీరియడ్ ఆఫ్ టైం. ఫ్యూచర్ లో పలానా నెక్స్ట్ ఇయర్ కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, నెక్స్ట్ మంత్ వరకు ఆ యాక్టివిటీ బిగిన్ అయ్యి ఇన్ని ఇయర్స్ అవుతుంది, ఇన్ని మంత్స్ అవుతుంది, ఇన్ని వీక్స్ అవుతుంది అని ఇండికేట్ చేయడానికి మనం సింపుల్ గా ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని యూజ్ చేస్తాం. ఓకే, and here is the principle of future perfect continuous. In each class I have provided principle for each tense. ప్రతి క్లాస్ లో నేను ప్రతి టెన్స్ కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ ఇచ్చాను. why did I provide you these principles? మీకు ఎందుకు ప్రిన్సిపల్స్ ఇచ్చాను? there is only a reason to provide these principles to make sentences easily by using them. ఈ ప్రిన్సిపల్ ని యూజ్ చేసుకొని మీరు సెంటెన్సెస్ ని ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు. ఓకేనా? రైట్, హియర్ ఇస్ ద ప్రిన్సిపల్ ఫర్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ కి సంబంధించిన ప్రిన్సిపల్ ఇక్కడ ఉంది. యాజ్ యూజువల్ గా మనం సబ్జెక్ట్ తో స్టార్ట్ చేస్తాం. సబ్జెక్ట్ షల్ ఆర్ విల్. యూ కెన్ యూజ్ విల్ ఇన్స్టెడ్ ఆఫ్ షల్. షల్ కి బదులు మోడర్న్ ఇంగ్లీష్ లో విల్ ని యూజ్ చేయొచ్చు. యూ డోంట్ నీడ్ టు యూజ్ షల్. అసలు షల్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు, బట్ ఇట్ ఈస్ బెటర్ టు షల్. ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ షల్ విత్ ఐ, వి, ఓకే, యూ. So subject shall or will have been, V1 in and object. If you observe all perfect continuous, that means present perfect and past perfect continuous or future perfect continuous. Present perfect continuous ni, future perfect continuous ni and past perfect continuous ni answer is there. There is only a small difference among them. వాటి మధ్యలో ఒక చిన్న తేడా ఉంది. ఏంటి అంటే సో షల్ ఆర్ విల్ ఈ ప్లేస్ లో చిన్న చేంజ్ ఉంటుంది, హ్యావ్ ప్లేస్ లో చిన్న చేంజ్ ఉంటుంది. వి యూజ్ హ్యావ్ ఇన్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్, వి యూజ్ హ్యాడ్ ఇన్ పాస్ట్. అదొకటి డిఫరెన్స్. మిగతా అన్ని యాజ్ యూజువల్ గా ఉంటాయి అనమాట. ఓకేనా? రైట్, హియర్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ టు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్నాయి. ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఐ షల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. ఐ షల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్. నేను క్రికెట్ ఆట ఆడడం స్టార్ట్ చేసిన ఫ్యూచర్ లో కూడా క్రికెట్ ఆడుతూనే ఉంటా అని ఇండికేట్ చేస్తున్నది. I shall have been playing cricket. I shall have been playing
క్రికెట్, నేను క్రికెట్ ఆడటం స్టార్ట్ చేసిన ఇప్పుడు స్టిల్ ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ అండ్ ఐ షల్ హ్యావ్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ ఇన్ ఫ్యూచర్. భవిష్యత్తులో నేను క్రికెట్ ఆడుతూనే ఉంటాను. నెక్స్ట్ వన్, ఇన్ నవంబర్ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఎట్ మై కంపెనీ ఫర్ 3 years. In November, so this is July. In November, and we have another 2-3 months left to reach November. So in November, ante November lo I will have been working with my company for 3 years. నేను ఎప్పుడో పాస్ట్ లో స్టార్ట్ చేసిన ఒక కంపెనీలో వర్క్ చేయడం అండ్ వచ్చే నవంబర్, అంటే నవంబర్ వస్తుంది, ఆ నవంబర్ వచ్చేసరికి నేను ఆ కంపెనీలో పనిచేయడం 3 years అవుతుంది. అంటే గత 3 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాలుగా దాదాపు 2 సంవత్సరాల 8 నెలల నుంచి ఆ కంపెనీలో పనిచేస్తున్నా. ఇంకొక 4 నెలలు అయితే నవంబర్ వస్తుంది. కాబట్టి నేను ఆ కంపెనీలో పనిచేయడం నవంబర్ వస్తే దాదాపు 3 నెలలు పూర్తి అవుతుంది అని చెప్పడానికి ఇంకా కాలేదు. వచ్చే నవంబర్ తో నేను ఆ కంపెనీలో వర్క్ చేయడం 3 years అవుతుంది అని. నెక్స్ట్ వన్, దే విల్ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్ ఫర్ 5 years బై నెక్స్ట్ ఇయర్. వచ్చే సంవత్సరం అంటే నెక్స్ట్ ఇయర్ కి వాళ్ళు హైదరాబాద్ లో నివసిస్తూ ఉండడం 5 years అవుతుంది. అంటే గత 4 years నుంచి వాళ్ళు హైదరాబాద్ లోనే ఉంటున్నారు. పాస్ట్ లోనే స్టార్ట్ అయింది, స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్ లో కూడా ఇంకా కంటిన్యూ అవుతుంది. అంటే నెక్స్ట్ ఇయర్ కి వచ్చే సంవత్సరానికి వాళ్ళు హైదరాబాద్ లో ఉండడం 5 years కంప్లీట్ అవుతుంది. సో వి యూజ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఎందుకు యూజ్ చేస్తామంటే పర్టికులర్లీ టు ఎక్స్ప్రెస్ అన్ యాక్షన్ విచ్ కంటిన్యూస్ టిల్ సమ్ పీరియడ్ ఆర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. ఎప్పుడో యాక్టివిటీ స్టార్ట్ అయింది, ఇంకా కంటిన్యూ అవుతుంది, ఫ్యూచర్ లో కూడా ఒక పాయింట్ ఆఫ్ టైం ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు కంటిన్యూ అవుతూ ఉంటది. సో ఆ పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం రిలేటెడ్ టు ఫ్యూచర్ ని ఇండికేట్ చేయడానికి మనము ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ని యూజ్ చేస్తూ ఉంటాము. సో దిస్ ఈస్ అబౌట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అండ్ దిస్ ఈస్ ద లాస్ట్ టాపిక్ రిలేటెడ్ టు టెన్సెస్. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది టాపిక్ టెన్సెస్. దీంతో టెన్సెస్ కి సంబంధించినటువంటి టాపిక్ ఎండ్ అయిపోయింది. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ రిలేటెడ్ టు టెన్సెస్ కి సంబంధించి మీకు ఏ డౌట్స్ ఉన్నా యూ జస్ట్ మెన్షన్ దెమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. I will clarify your doubts. Okay. So thank you so much for listening to my class. Please subscribe my channel, share and like my videos. Thank you so much.